హాయ్ అండి, అందరికీ నమస్తే. మేము ఈరోజు అరుణాచలం వెళ్ళామండి. మినీ అరుణాచలం అని భద్రాచలంకి 15 కిలోమీటర్ల దూరం ఉంటుంది. అక్కడికి వెళ్ళాము. వచ్చేటప్పుడు అక్కడ తునిక్కాయలు కనిపించాయండి దారిలో. అయితే మేము తునిక్కాయలు డబ్బాలు లెక్క అమ్మారు. తునిక్కాయలు కొనుక్కొని వచ్చాము. ఎంతమందికి తునిక్కాయలు అంటే తెలుసండి? ఇదిగోండి తునిక్కాయలు అంటే ఇవి చూడండి, కనిపించాయా? ఇలా ఉంటాయి. అడవిలో నుంచి బీడి ఆకులు ఉంటాయి కదా, తునికాకు ఆకు, ఆ చెట్ల నుంచి తెస్తారనమాట ఈ కాయలు. చూడండి, ఇవ్వండి తునిక్కాయలు. మా చిన్నప్పుడు అయితే బుట్టడు వడ్లిస్తే 2 బుట్టలు తునిక్కాయలు ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు డబ్బా, ఒక కేజీ డబ్బా 50 రూపాయలు అంట. ఇట్లుంటాయండి కాయలు, చూసారా? ఓకేనండి, చూపిస్తా లోపల ఎలా ఉంటుందో మీకు. ఒక్కసారి ఒక కాయ తీసి చూపిస్తూ ఉండండి. రేటు పోయింది ఇది. ఇవ్వండి, ఎట్లుంటుందండి లోపల ఒక గింజ ఉంటుంది. ఈ గూబం మాత్రం తీసుకొని తినాలి, గింజను పడేయాలి. ఓకేనండి, కనిపించిందా? దీని తింటారు. అవన్నమాట ఇవి. అదండి, తునిక్కాయలు మీకు ఇష్టమైతే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియో మీకు ఇష్టమైతే. ఓకేనండి, ఒకసారి తునిక్కాయలు కొనుక్కొని టేస్ట్ చూడండి తిని. బాయ్ ఫ్రెండ్స్.